హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను మా ఫ్యామిలీ ఉండాలి. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 9. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బయటకు వచ్చిన మహేశ్వరికి ఇంకా అనుమానం తీరలేదు. అసలు ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దామని పెంచి ఉన్న పలంగా బయలుదేరి రణవీర్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. మహేశ్వరి అందరికీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రణవీర్. అత్తయ్య మీరా, లోపలికి రండి. మహేశ్వరి లోపలికి వస్తుంది. ఏంటత్తయ్య, కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చారు? ఏదన్నా అర్జెంటు పని ఉందా? లేకపోతే నాతో మాట్లాడాలా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదులే అని చెప్తూనే వీడు ఇక్కడే ఉన్నాడేంటి అని ఏదోలా లోపల ఆశ్చర్యపడుతుంది. నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనే మాట వినగానే చిన్నబుచ్చుకుంటాడు రణవీర్. అప్పుడే బయట నుంచి లేడీ సెక్రటరీ లోపలికి వచ్చి, సార్, మీరు ఇందాక బయటికి వెళ్ళినప్పుడు మిస్టర్ శర్మ గారు ఫోన్ చేశారు. ఆ మాట వినగానే అనుమానంగా రణవీర్ వైపు చూస్తుంది మహేశ్వరి. మహేశ్వరి మీద రణవీర్కి అనుమానం రాలేదు, మామూలుగా వచ్చింది అనుకుంటున్నాడు. అంటే ఇందాక నువ్వు ఆఫీస్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు అని నిలదీస్తుంది మహేశ్వరి. ఇప్పుడు అర్థమైంది మన హీరోకి. అంటే నన్ను అనుమానిస్తే ఇక్కడ దాకా వచ్చిందా? ఓ గాడ్, ఇప్పుడు ఎలా అనుకుంటాడు. వెంటనే మైండ్లో ఒక ఐడియా వస్తుంది. అత్తయ్య ఒక నిమిషం అని చెప్పి, ఇందాక కంపెనీ మీటింగ్కి వెళ్ళాను కదా, అక్కడ లేట్ అయింది. అది శర్మ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు. లేడీ సెక్రటరీ వెళ్ళిపోతుంది. ఇందాక ఒక కంపెనీ మీటింగ్కి వెళ్ళాను అత్తయ్య, అక్కడ చాలా లేట్ అయిపోయింది. లంచ్ కూడా అక్కడే చేశాను. విపరీతమైన ట్రాఫిక్ వచ్చేసరికి ఈ టైం అయింది. ఎన్ని ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ వచ్చాయో, ఇప్పుడు వాటన్నిటికీ ఆన్సర్ చేస్తూ కూర్చోవాలి. మీటింగ్కి అటెండ్ అయ్యావా? సరేలే అని నీరసపడుతుంది మహేశ్వరి. ఎందుకంటే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి బాగా లేట్ అవుతుంది. దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు కాబట్టి సరేలే అని అంటుంది. వాళ్ళ అత్తయ్యని అబ్జర్వ్ చేస్తూనే వెంటనే ఫోన్ తీసి శర్మకి కాల్ చేస్తాడు. శర్మ గారు, ఇందాక ఫోన్ చేశారట, ఏదైనా అర్జెంటు పని ఉందా? ఏంటి విషయం? అట్నుంచి ఏం మాట్లాడాలో తెలియదు కానీ తప్పకుండా శర్మ గారు మీరు పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా? రేపు ఏదో టైంలో మిమ్మల్ని కలుస్తాను. వచ్చే ముందు మీకు ఫోన్ చేసి మరీ వస్తాను. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు రణవీర్. చూసారా అత్తయ్య, మనము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, అతను పిలిచినప్పుడు వెళ్ళకపోతే అమ్మ కోపం వస్తుంది. చూడండి, రేపు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తున్నాడు. ఏదో మాట్లాడాలంట, ఏంటో అని విసుక్కుంటూ ఫోన్ పక్కన పెట్టి మహేశ్వర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ అన్న తర్వాత ఇవన్నీ కామన్ కదా. వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? వెళ్ళడానికి ప్రాబ్లం ఏమీ లేదత్తయ్యా. కాకపోతే ఈ ట్రాఫిక్ ఉంది చూసావా, చచ్చిపోతున్నాను. ఇవాళ చూడండి, ట్రాఫిక్లో ఇరుక్కుంటూ ఇక్కడ వచ్చేసరికి ఎంత టైం పట్టిందో తెలుసా? టైం అంతా వేస్ట్ అయిపోయింది. చాలా వర్క్ ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో అంటూ ల్యాప్టాప్లో తలదూరుస్తాడు. సరే, నువ్వు పని చూసుకో, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహేశ్వరి. అంటే అత్తయ్య మమ్మల్ని చూసిందనమాట, అందుకే అనుమానంతో ఇక్కడికి వచ్చిందా? ఈ విషయం సౌగంధికకు కూడా చెప్పి ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. అందరూ క్యాంటీన్లో తింటూ ఉంటారు. సంజన మాత్రం వాళ్ళని చూస్తూ కొంచెం దూరంగా నిలబడి ఉంటుంది. ఇదేం బాలేదే, తనకేదన్నా అయితే మనకే చుట్టుకుంటుంది. తనని పిలిచి ఏదైనా పెడదాము అని పక్కనే ఉన్న ఫ్రెండ్ సలహా ఇవ్వడంతో సరేలే
మనం తినగా మిగిలిన ఏదైనా ఉంటే తింటుందిలే. లోపలికి పిలవండి అంటుంది మేఘన. తన ఫ్రెండ్ పిలుస్తుంది. వెంటనే సంజన లోపలికొస్తుంది. చెప్పండి మేడం. ఎంతసేపు అలా ఆకలితో చస్తావు? మేమంతా తినగా మిగిలింది ఇక్కడుంటుంది. తిను అని పొగరుగా చెప్తుంది మేఘన. మీరు తిన్న తర్వాత మిగిలింది నేను తినాలా అని మనసులో అనుకుని సారీ మేడం, నాకొద్దు. ఎంత పొగరు నీకు? ఏదో జాలిపడి తినమని చెప్తే వద్దు అంటావా? కాదండి, నేను నాన్ వెజ్ తినను. మేము ప్యూర్ వెజిటేరియన్స్. నాకు ఆ వాసన కూడా పడదు. ప్లీజ్ నేను బయటకు వెళ్తాను అంటూ ఫేస్ చిరాగ్గా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్తూ ఆ వాసన తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్తుంది సంజన. సంజన వెళ్తున్న వైపు కన్నింగా చూసి నవ్వుతుంది మేఘన. ఈ రోజుల్లో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారా అని కావ్య అంటుంది. మనకెదురుగానే కనిపిస్తుంది కదా ఈ పిచ్చిది. ఈరోజు అమ్మాయిలు డ్రింక్ చేస్తున్నారు, సరదాగా తిరుగుతున్నారు, పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ రిలేషన్ ఉన్నాము అంటున్నారు. కానీ తను మాత్రం పాతకాలపు అమ్మమ్మలాగా ఇంకా నాన్ వెజ్ తినను అంటూ మడికట్టుకు కూర్చుంది. నాన్ వెజ్లో ఉన్న టేస్ట్ తనకి తెలియక తినను అంటుంది. ఒక్కసారి రుచి చూపిస్తే అప్పుడు వదలదు. ఏం మాట్లాడుతున్నావు అసలు? తనకి ఇష్టం లేదంటే ఎలా తినిపిస్తాము? బావా, ఇష్టం లేదంటే వదిలేస్తామా ఏంటి? నాన్ వెజ్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసి ఇక్కడికి తెప్పించు. తన చేత ఎలా తినిపిస్తానో చూడు. వద్దు మేఘన, పాపం తను తినదు కదా, అసలు అలవాటు లేదు అంటుంది. అలాంటప్పుడు ఎందుకు? ఇంకొకలాగా ఏడిపించొచ్చులే, వదిలే అని కావ్య కొద్దిగా జాలి చూపిస్తుంది. నన్ను మా బావని ఒక రెస్టారెంట్లో సర్వ్ చేయమని చెప్పింది. మమ్మల్ని సర్వర్లాగా ట్రీట్ చేసింది. ఆఫ్టర్ ఆల్ ప్లేట్లు కడుక్కునేది మమ్మల్ని. అంత మాట అంటే ఎలా ఊరుకుంటాము? నిజమే మ్యాగీ, అలాంటి మంచి అవకాశం వస్తుందని నాకు తెలీదు. ఇప్పుడు అది తినలేక తను ఎంత అవస్థ పడుతుందో చూసి మనం ఎంజాయ్ చేయాలి. ఇది కొత్త రకం ర్యాగింగ్. ఇది మామూలు ర్యాగింగ్ కాదు బావా, చరిత్రలో నిలిచిపోతుంది. దీన్నే అంటారు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక మిగతా కాలేజీలో వాళ్ళు, యూనివర్సిటీలో వాళ్ళు కూడా మొదలు పెడతారు. బావా, ఇప్పటికే లేట్ అయింది, తొందరగా ఎన్వీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఆర్డర్ చేయి. వరుణ్ వెంటనే ఫోన్ తీసుకొని ఆర్డర్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళు తినడం అయిపోగానే వెయిటర్ని పిలిచి అక్కడంతా క్లీన్ చేయించి వాళ్ళు అక్కడే కూర్చొని అప్పుడు సంజనని లోపలికి పిలుస్తారు. చెప్పండి మేడం, మా రికార్డ్స్ రాయడం ఎంతవరకు వచ్చింది? ఊరుకోండి మేడం, ఎంతవరకు వచ్చేదేంటి? పగలంతా మీ చుట్టూ ఇలా తిరుగుతున్నాను, ఎప్పుడూ నిలబడే ఉంటున్నాను, బాగా అలసిపోతున్నాను. ఇంటికి వెళ్ళగానే నిద్రపోతున్నాను. రికార్డు ఎప్పుడు రాయమంటారు చెప్పండి? అతి తెలివి ప్రదర్శించకు. మా రికార్డ్స్ రాయమని చెప్పాను కదా. చెప్పారు మేడం, కానీ టైం ఉండాలి కదా. ఫస్ట్ తప్పగా వదిలిపెడుతున్నాను. తొందరలోని రికార్డ్స్ పూర్తి చేసి మాకు ఇచ్చేయాలి, అర్థమైందా? మీరు నా సర్టిఫికెట్స్ ఇవ్వండి మేడం, క్లాస్లో జాయిన్ అవుతాను. సర్టిఫికెట్స్ అండ్ తర్వాత చూద్దాం, ముందు రికార్డ్స్ వర్క్ చూడు. సరే మేడం అంటూ మొహం నల్లగా పెట్టుకుంది సంజన. ఇప్పుడే దీని ఫేస్ చూస్తే నాకు ఇంత హ్యాపీగా ఉంది, ఇక తర్వాత దాని ఫేస్ చూస్తే నేను పండగ చేసుకోవచ్చు అని ముడుసుకుపోతూ ఉంటుంది మేఘన. నేను వెళ్ళి అక్కడ నిలబడతాను అంటుంది. పాపం, ఎంతసేపు నిలబడతావు? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కదా. పర్వాలేదు, కూర్చో అని జాలి చూపిస్తాడు. వద్దు సార్, నిలబడే ఉంటాను. పర్లేదులే, కూర్చో సంజన. వద్దు మేడం, ఓవర్ యాక్షన్ చేయకుండా కూర్చో అని గట్టిగా చెప్పడంతో తప్పనిసరిగా కూర్చుంటుంది. ఏంటి మేడం, ఏదైనా మాట్లాడాలా? అబ్బో, నువ్వు పెద్ద విఐపి మరి, అందుకని నీ అపాయింట్మెంట్ తీసుకొని నేను ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటామా ఏంటి? కొద్దిసేపు సైలెంట్గా ఉండు. అలా సంజన సైలెంట్గా ఉంటుంది. ఈ బావ మరదలు మాత్రం ఏవో జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు. మరికొద్దిసేపటికి వీళ్ళు ఆర్డర్ చేసిన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి. బాయ్ వచ్చి అక్కడ పెట్టి వెళ్తాడు. అప్పుడే కదా అందరూ తిన్నారు, మళ్ళీ ఏంటి ఇన్ని ఆర్డర్ చేస్తున్నారు? వామ్మో, వీళ్ళకి తినడం తప్ప ఇంకో పని లేదనుకుంటాను అనుకుంటుంది సంజన. కావ్య అన్నీ ఓపెన్ చేసి పెడుతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తన ముందుండేసరికి ఇబ్బంది పడుతూ ఉంటుంది సంజన.
సంజన ఇప్పుడు నీకేం కావాలో తిను అంటుంది. నేను తినడం ఏంటి? అసలు నేను నాన్ వెజ్ తినను, నాకేమి వద్దు అంటూ భయంతో లేచి వెళ్ళిపోతుంటే వరుణ్ మేఘన ఇద్దరూ తన చేయి పట్టుకుని ఆపి మరీ కూర్చోపెడతారు. మర్యాదగా తిను, లేదంటే బలవంతంగా తినిపించాల్సి ఉంటుంది. అసలు నేను నాన్ వెజ్ తినను, నేను తినలేను, నా వల్ల కాదు అంటూ కంగారుగా అరుస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రం తన 2 చేతులు పట్టుకొని ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకొని తన నోట్లో పెడతారు. పాపం సంజన గింజుకుంటూ ఉంటుంది. నోట్లో నుంచి ఊసేయాలని ట్రై చేస్తుంది సంజన. అవకాశం లేకుండా వరుణ్ తన చేతిని మేఘన నోటికి అడ్డంగా పెట్టి గట్టిగా పెడతాడు. వద్దు ప్లీజ్ అని తన వైపు చూసి కళ్ళతో అభ్యర్థిస్తుంది. పాపం సంజన అలా బాధపడుతుంటే వీళ్ళందరూ మాత్రం పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నారు. భలే సంతోషపడుతుంటారు. మేఘనకైతే చెప్పే పని లేదు. సంజన ఇంత బాధపడుతూ ఉంటే తను ఎంత సంతోషపడుతుందో. అలా నోటికి గట్టిగా పెట్టేసరికి ఊపిరాడకుండా ఉంటుంది సంజనకి. ఇక నీకు ఆప్షన్ లేదు, తినాల్సిందే అని చెప్పడంతో తన కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి. అయ్యో సంజన, నువ్వు ఏడవకూడదు. అసలు నీకు ఏంటి ప్రాబ్లం? ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టాను, హ్యాపీగా తిని ఎంజాయ్ చెయ్యి, అంతేకాని ఏడుస్తావెందుకు? వద్దు అన్నట్టు తల ఊపుతుంది. తినాల్సిందే అంటూ ఇంకొక చికెన్ పీస్ పట్టుకొని నీ నోట్లోది అయిపోతే ఇది పెడతాను అని చేత్తో పట్టుకొని ఉన్న పీస్ని చూపించి ఇంకా సంజనని భయపెడుతూ ఉంటుంది మేఘన. పాపం సంజన ఊపిరాడక అతి బలవంతంగా చికెన్ పీస్ కష్టపడి తినడం మొదలు పెడుతుంది. అది కొంచెంగా కష్టంగా ఉండడంతో వరుణ్ వైపు చూసి వాటర్ కావాలని సైగ చేస్తుంది. మూతి మీద ఉన్న చేతిని తీసి వాటర్ అందిస్తాడు. అతి కష్టం మీద వాటర్తో పాటు ఆ చికెన్ పీస్ని లోపలికి పంపిస్తుంది సంజన. ఎలా ఉంది అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడుగుతుంది మేఘన. వద్దండి ప్లీజ్, చాలా కష్టంగా ఉంది, ఇది తినడం నా వల్ల కాదు అని బ్రతిమలాడుతూ ఉంటుంది పాపం. అదేం కుదరదు, ఇది కూడా తినాల్సిందే అంటూ ఇంకొక పీస్ నోట్లో పెట్టి నువ్వు తిని తీరాల్సిందే. పాపమే, వదిలే. తనకి అసలు అలవాటు లేనప్పుడు ఇది పెట్టడం ఎందుకు అని కావ్య జాలి పడుతుంటే నువ్వు నోరు మూసుకో, తన చేత ఎలా తినిపించాలో నాకు తెలుసు అని గట్టిగానే సమాధానం చెప్తుంది మేఘన. వెంటనే తన బ్యాగ్ నుంచి సర్టిఫికెట్స్ అన్నీ బయటికి తీస్తుంది మేఘన. ఇది కావాలా? కావాలండి అంటూ చెయ్యి చాపుతుంది. ఇస్తాను. ఇది ఇవ్వాలి అంటే ఇవన్నీ నువ్వు తినలేదు కాబట్టి ఏదో ఒకటి తినాలి, అప్పుడే ఇస్తాను అంటూ భలే సంతోషంగా చెప్తుంది మేఘన. అలా అనకండి ప్లీజ్, నేను తినలేను, నువ్వు తినకపోతే వీటిని చించేస్తాను అంటూ 2 ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది మేఘన. వద్దు వద్దు, తింటాను, వాటిని చించకండి అంటూ కంగారు పడుతూ చెప్తుంది. చూసారా ఫ్రెండ్, తినను అని బెట్టు చేసిన తన చేతనే తింటాను అనిపించాను. దట్ ఈస్ మేఘన అని చాలా గొప్పగా చెప్పుకుంటుంది మ్యాగీ. ఇప్పుడు నీ అంతటి నువ్వే తీసుకొని తినాలి అని చెప్పగానే ఒక పీస్ పట్టుకొని ఏడుపు మొహం పెట్టుకొని వస్తున్న వామిటింగ్ని ఆపుకుంటూ చూస్తూ ఉంటుంది. సర్టిఫికెట్స్ కావాలా వద్దా? కావాలి కావాలి అంటూ అది నోట్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని కసాబిసా నవ్వులుతూ ఉంటుంది. సడన్గా నోటికి చెయ్యట్టం పెట్టుకొని నాకు వామిటింగ్ వస్తుంది అని సైగ చేస్తుంది. ఏంటి యాక్షన్ చేస్తున్నావా? కాదు, నిజం అంటూ తల మీద చెయ్యి వేసి మరీ ఒట్టు వేస్తుంది. మేఘన వెంటనే పారిపోదాం, పొరపాటు నీ అమ్మాయికి వామిటింగ్ అయిందంటే మన మీదే వాంతి చేసుకుంటుంది, అందుకే మనం పారిపోతే మంచిది, లేకపోతే చెండాలం అంతా మన మీదే పడుతుంది, పద వెళ్దాం అంటూ తొందర పెడుతూ వరుణ్ సంజన నోటికి చెయ్యడ్డం అలాగే ఉంచి మేఘన మీదకి పడుతుంది వామిటింగ్ చేసుకున్నట్టుగా. వామ్మో, ఈ పిల్లి ఇక్కడే కక్కేలా ఉంది అనుకుంటూ వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగులు ఫోన్లు అన్నీ అక్కడ పడేసి అందరూ అక్కడి నుంచి పారిపోతారు. సంజన వెంటనే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మౌత్ క్లీన్ చేసుకొని హడావిడిలో మేఘన్ అక్కడ పడేసి ఉన్న తన సర్టిఫికెట్స్ తీసుకొని వాటిని ముద్దు పెట్టుకొని సంతోషంగా తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ఒక లెగ్ పీస్ పట్టుకొని నోట్లో పెట్టుకొని తింటూ బయటకు వస్తుంది. పారిపోయిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా
కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. భలే ఇచ్చింది కదా సంజన జలక్. ఎందుకంటే ఇందాకటి దాకా ఇంత చిన్న పీస్ నోట్లో పెడితేనే వామిటింగ్ వస్తుందని హంగామా చేసింది. ఇప్పుడేమో లెగ్ పీస్ పట్టుకొని దాన్ని పళ్ళతో పీకుతూ చాలా ఇష్టంగా తినడం వీళ్ళు చూసి ఆశ్చర్యపడతారు. పాపం మళ్ళీ సంజన వీళ్ళతో ఆడుకుంది. అంటే నీకు నాన్ వెజ్ అలవాటు ఉంది కదా, మమ్మల్ని ఇంత చీట్ చేస్తావా అని ఆవేశపడుతుంది మేఘన. నిజంగా నాకు అలవాటు లేదు, నేను ఎప్పుడూ తినలేదు. కానీ మీరు తినిపించిన తర్వాత నాకు టేస్ట్ నచ్చింది. ఫస్ట్ పీస్ తిన్నప్పుడు చిరాకేసింది, తర్వాత పీస్ తిన్నప్పుడు బాగానే ఉంది అనిపించింది. మూడో పీస్ ఊసేశాను కదా, కానీ ఈ లెగ్ పీస్ మాత్రం భలే టేస్టీగా ఉంది అంటూ మళ్ళీ పీక్కొని తింటుంది. ఈ బావ మరదల్ని మళ్ళీ బోల్తా కొట్టించింది సంజన అని ఇద్దరు ఫ్రెండ్స్ మెల్లిగా మాట్లాడుకోవడం వరుణ్ వాళ్ళు వింటారు. ఏం చేస్తాను, నాకు ఎప్పటి నుంచో నాన్ వెజ్ తినాలని కోరిక. ఇవాళ మీ వల్ల నాకు ఈ కోరిక తీరింది, చాలా థ్యాంక్స్ అంటూ మేఘన చేయి పట్టుకొని మరీ చెప్తుంది. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే సంజన అని చైతన్య ఇందాకటి నుంచి చూస్తూ ఉండి ఇప్పుడు మాట్లాడతాడు. నేను హెల్ప్ చేయడానికి వద్దామనుకున్నాను, కానీ నువ్వెలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తావో చూద్దామని వెయిట్ చేశాను. మొత్తానికి బావ మరదల్ని భలే ఆడించావు. ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి మిస్టర్ చైతన్య అంటూ వీళ్ళిద్దరూ హైఫై ఇచ్చుకుంటారు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా నవ్వుతూ అలా మాట్లాడుకుంటూ ఉండడం, పైగా మళ్ళీ సంజన చేతిలో ఇన్సల్ట్ అవ్వడం తట్టుకోలేక కోపంగా చూస్తుంటారు బావ మరదళ్ళు. థ్యాంక్స్ అండి, నాకు నాన్ వెజ్ టేస్ట్ చూపించినందుకు అని ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి బావా, మనం ఏ ప్లాన్ చేసినా ఇలా రివర్స్ అవుతుంది? నిజమే, ఏం చేసినా అది మనకే చుట్టుకుంటుంది అని ఇద్దరూ అసహనంగా ఫీల్ అవుతారు. సంజన చైతన్య మాత్రం ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సంజన అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే తన సర్టిఫికెట్స్ తన చేతికి వచ్చేశాయి. ఆ రోజు రణవీర్ ఇంటికి రాగానే వెంటనే తన రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇంట్లో ఒక్కళ్ళు కూడా హాయ్ అని, ఏంటి లేట్ అయిందని ఎవరూ అడగరు. తను కూడా పట్టించుకోవడం మానేశాడు. ఈరోజు సౌగంధిక ముందే వచ్చేసింది. ఏంటి వాళ్ళు ఇంత లేట్ అయింది, రోజు ఎర్లీగా వస్తారు కదా అని ప్రేమగా అడుగుతుంది. ఆఫీస్లో హెవీ వర్క్, ఇప్పటి వరకు సరిపోయింది అంటూ మంచం మీద అడ్డంగా పడుకుంటాడు రణవీర్. బాగా అలసిపోయారు కదా, ఏదైనా జ్యూస్ తీసుకురమ్మంటారా? వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫ్రెష్ అయ్యి వెంటనే డిన్నర్ చేస్తాను. ఎలాగో నైట్ పాలు తాగాలి కదా, మళ్ళీ జ్యూస్ తాగలేను అని బద్ధకంగా లేచి వాష్రూమ్కి వెళ్తాడు. అసలు రోజు అత్తయ్య గారు ఎందుకు ఇస్తున్నారు ఈ పాలు? తను కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా రోజు తాగుతున్నాడేంటి? ఏంటబ్బా, ఇంత పెద్దవాడైనా కానీ పాలు తాగే అలవాటేంటి? చాలామంది నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం అలవాటు ఉంటుంది. అలాగే తనకి కూడా అలా అలవాటై ఉంటుంది అని ఆ విషయాన్ని తేలికగా తీసుకుంటుంది. దాని గురించి కొంచెం సీరియస్ ఆలోచించి ఉంటే బాగుండేది, బట్ చాలా సింపుల్గా వదిలేసింది. తను ఫ్రెష్ అయి రాగానే నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటిది? మర్చిపోయాను, నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. సరే ఏంటో నువ్వే చెప్పు అంటాడు. కాదు కాదు, ఏదో చెప్పాలని తెగ ఆరాట పడుతున్నారుగా, మీరే చెప్పండి అంటుంది. కాదు నువ్వే చెప్పు, కాదు కాదు నువ్వే చెప్పు అని ఇద్దరు ఒక 10 సార్లు అన్న తర్వాత, లేడీస్ ఫస్ట్, అందుకే కదా మిమ్మల్ని చెప్పమన్నాను అని నవ్వుతుంది సౌగంధిక. అవును కదా, ఏమన్నావు అంటూ తన ఎదురుగా నిలబడతాడు. నవ్వుతుంది సౌగంధిక. నన్ను అంత మాట అంటావా అంటూ తన చెవిని మెలేస్తాడు రణవీర్. అబ్బా వదిలేయండి ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు అనను, సారీ. అది అలారా దారికి. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? మధ్యాహ్నం షాప్ దగ్గరికి మీ అత్తయ్య వచ్చింది అంటూ అప్పుడు జరిగిందంతా చెప్తుంది. అయ్య బాబోయ్, ఈవిడికి నిజంగానే డౌట్ వచ్చింది. ఎందుకంటే తర్వాత మన ఆఫీస్కి కూడా వచ్చింది. నన్ను కూడా ఇలానే చాలా డౌట్స్ అడిగింది. ఏదో చెప్పి మేనేజ్ చేశాను. ఇక నుంచి మనమిద్దరం జాగ్రత్తగా ఉండాలి రానా. రానా ఏంటి, నా పేరు రణవీర్ కదా.
ఫస్ట్ 2 అక్షరాలు కలిపి ముద్దుగా అలా పిలిచానులే. ఇప్పుడేం చేద్దాం? కొంచెం గెటప్ మార్చుకొని బయటికి వెళ్దామా అంటాడు. అంత రిస్క్ చేస్తూ వెళ్ళడం అవసరమా? ఇక వెళ్ళడం మానేద్దాం. ఎందుకైనా ఏదైనా తేడా వస్తే మీ అత్తయ్య గారికి, అలాగే మా అత్తయ్య గారికి కూడా అడ్డంగా దొరికిపోతాం. వద్దు. మరి మనం వాళ్ళకి దొరికితే ఎలా? చాలా ప్రాబ్లం అవుతుంది కదా. పైగా ప్రతిదానికి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇక బయటికి వెళ్ళడం ఆపుదాంలే అంటుంది సౌగంధిక. నేను ఇప్పటి నుంచి మళ్ళీ తెల్లవారి లంచ్ బ్రేక్ వరకు నిన్ను కలిసి ఆ 2 గంటల కోసం ఎంతగా ఎదురు చూస్తుంటానో తెలుసా? నీతో ఆ 2 గంటలు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎప్పుడు 24 గంటలు అవుతుందా, మళ్ళీ ఎప్పుడు నీ దగ్గరికి వద్దామని ఆరాటపడుతూ ఉంటాను. ఆ మాటకి ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది సౌగంధిక. నిజం చెప్తున్నాను, నేను ఆ టైం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను. దాన్ని మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు రణవీర్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏదో రకంగా మనం బయటికి వెళ్దాం. ఒకవేళ దొరికితే ఏం పర్వాలేదు, ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. అంతేకాని నిన్ను కలవకుండా మాత్రం ఉండను, అలా ఉండలేను అంటాడు రణవీర్. ఆ మాటకి భలే సంతోషపడుతుంది సౌగంధిక. చాలా ఇష్టంగా రానా వైపు చూస్తుంది. నిజంగా నాతో కలిసి టైం స్పెండ్ చేయడం నీకు అంత నచ్చిందా అంటుంది సౌగంధిక. కొంచెం కాదు, చాలా నచ్చింది అంటాడు రణవీర్. అసలు నీతో కలిసి 24 అవర్స్ ఉండాలని ఉంది. అక్కడ జాబ్ మానేసి నా ఆఫీస్లోకి వచ్చేసేయి. ఇద్దరం కలిసే ఉండొచ్చు. అప్పుడు ఎవరికీ అనుమానం కూడా రాదు. హ్యాపీగా కలిసి తిరగవచ్చు, కలిసి వర్క్ చేయొచ్చు. నేను డిగ్రీ చదివాను. నేను చదివిన చదువుకి మీ కంపెనీలో ఏం జాబ్ ఇస్తారు సార్? రాణా బాగా ఆలోచించి, నా ప్రేయసి జాబ్ ఖాళీగానే ఉంది, ఇస్తాను అంటాడు. పెళ్ళైన తర్వాత ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నీ పెళ్ళం తెడ్డు తిరిగేస్తుంది. నాతో అంత ఈజీ కాదు సార్ అని నడుము మీద చేతులు పెట్టుకొని స్టైల్గా చెప్తుంది సౌగంధిక. నిజంగా నన్ను కొడతావా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు. అవును, మరి మీ పెళ్ళాన్ని ఇంట్లో నన్ను ఉంచుకొని మళ్ళీ ప్రేయసి ప్రియురాలంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? రణవీర్ తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుని, కొట్టొద్దులే కానీ ముద్దు పెట్టు. ఇప్పుడు అర్జెంటుగా ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటో అంటూ రణవీర్ మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది. నాకు ముద్దొచ్చావు. ఈ ముద్దులు, ఈ ప్రేమ కబుర్లు తర్వాత. డిన్నర్ చేద్దాం పదండి, లేట్ అవుతుంది. వెళ్దాంలే, ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఏముంది. మనం ఇద్దరం తినేసొద్దాం. దాని సంగతి తర్వాత. మనమిద్దరం దొరికిపోతే ఎలాగా? దాని గురించి ఆలోచించండి. అందుకనే బయటికి వెళ్ళడం మానేయాలనిపిస్తుంది అని కొంచెం కంగారుగానే చెప్తుంది సౌగంధిక. మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే ప్రేమ ఉంటే దానికి తగ్గినట్టు కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయి. ఇంతకీ తమరికి ఏం ఐడియా వచ్చింది సార్ అంటూ దగ్గరగా ఉన్న రణవీర్ తలకి ఢీ కొడుతుంది సౌగంధిక. నువ్వు బుర్కా వేసుకో, లేదంటే స్కార్ఫ్ కట్టుకో. వాట్ అన్ ఐడియా సర్జీ అని మెచ్చుకుంటుంది సౌగంధిక. నా సంగతి సరే, మరి తమరేం చేస్తారు? చెప్పను, రేపు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే చూసి తెలుసుకో. అబ్బో, చాలా లేట్ అయిపోయింది, డిన్నర్ చేద్దాం పదా. సరే పదండి అని ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరూ తింటూ ఉంటారు. ఎవరు కూడా వాళ్ళని తినమని చెప్పరు. మీ ఇద్దరు కూడా కూర్చొని తినండి అని తన మామగారు చెప్పడంతో థ్యాంక్స్ మామయ్య అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు. వీళ్ళిద్దరూ వచ్చేసరికి వాళ్ళ మధ్యలో ఉంటారు. అయినా మనం లేట్గా తినేసి అంటూ వీళ్ళు కూడా కూర్చొని వడ్డించుకుంటుంటారు. నువ్వు ఈ మధ్య రోజు లేటుగా ఇంటికి వస్తున్నావు, ఎందుకు అని అడుగుతుంది చిన్నత్తగారు. అయినా మమత, నేను చెప్పాను కదా అత్తయ్య గారు, పండగ సీజన్, కొంచెం లేట్ అవుతుందని. మళ్ళీ ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడొస్తే ఏముందిలే, క్షేమంగా ఇంటికి వస్తున్నాను కదా, అది చాలు. నీకెప్పుడు ఏం కావాలన్నా ఇంట్లో ఎవరినైనా అడగచ్చు అని మావగారు ఆర్డర్ వేస్తాడు. అలాగే మావయ్య గారు. అది సరే, మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నా హనీమూన్కి వెళ్ళలేదెందుకు? ఎక్కడో ఒక చోటికి వెళ్ళి రావచ్చు కదా అని సూర్యప్రతాప్ గారు అంటారు.
హనీమూన్ అనే మాట వినగానే గుండె జారిపోయింది రాజనందినికి. వెంటనే కొడుకు కోడలు వైపు చూస్తుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అయినా ఇప్పుడు వీళ్ళు హనీమూన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? వాళ్ళిద్దరూ వెళ్లాల్సిన అవసరం లేదు అని గంభీరంగా చెప్తుంది రాజనందిని. అదేంటి అలా అంటావు? మన ఇద్దరికీ పెళ్ళయ్యాక మనము వెళ్ళాము. మా తమ్ముడు సదాశివం మమత కూడా హనీమూన్కి వెళ్ళారు. అలాగే మీ తమ్ముడు మహేంద్ర మహేశ్వరి కూడా హనీమూన్కి వెళ్ళారు. షణ్ముఖి పెళ్ళైంది కూడా, తను కూడా హనీమూన్కి వెళ్ళింది. వీళ్ళిద్దరూ వెళ్తే ఏంటి తప్పు? భర్తలు అందరి ముందు నిలదీస్తాడని ఊహించని రాజనందిని వెంటనే సర్దుకొని ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది. వాడొక 1 రోజులు హనీమూన్కి వెళ్తే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవరికి తెలుసు? అందుకని హనీమూన్ సంగతి తర్వాత చూద్దాంలే అని మాట దాటేయడానికి ప్రయత్నిస్తుంది. హనీమూన్ అంటే నెలలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక వారం రోజులైనా చాలు. ఇద్దరు సరదాగా ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వస్తారు అని సూర్యప్రతాప్ గారు చెప్పడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు ఫీల్ అవుతుంది రాజనందిని. మావయ్య గారు, మా ఇద్దరికి వెళ్ళాలనే ఉద్దేశం లేదు. అవును నాన్న, మా ఇద్దరికి వెళ్ళే ఉద్దేశం లేదు. కానీ నువ్వు అమ్మ అంత పట్టుబట్టి హనీమూన్కి వెళ్ళాల్సిందని గట్టిగా చెప్తే మాత్రం మీ మాట కాదు అనలేక వెళ్తాం అని తెలివిగా సమాధానం చెప్తున్నాడు రణవీర్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తే ఎలాగా అంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది రాజనందిని. మరి ఏం చేయబోతున్నాడు రణవీర్? హనీమూన్కి వెళ్తారా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి మీరు హనీమూన్కి వెళ్తారా లేదా అనేది, వాళ్ళు వెళ్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.